నాన్నగారు ఎన్నో పర్యాలు మంత్రిగా పనిచేశారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ, ఆర్ఎండ్బి, మైనింగ్, ఇన్ని శాఖల మంత్రిగా పనిచేసినప్పటికీ సొంత ఇల్లు కూడా లేదంటున్నారు. ఒక ఇల్లు కూడా కట్టించలేదంటున్నారు. ఇది వాస్తవమేనంటారా? 100% వాస్తవం. మంత్రి అంటే ఏదో సంపాదించుకుంటారనే పరిస్థితులు లేవు. నేను బివి మోహన్ రెడ్డి గారి కొడుకుని చెప్పుకోవడానికి నేను గర్విస్తాను. ఎప్పుడు కూడా వారు ఇచ్చినటువంటి పేరు ఉంది, వారు ఇచ్చినటువంటి కష్టం ఉంది నాకు. ఇంతకీ నాకు ఒకటి అర్థం కాని విషయం, ఇక్కడ మీరేమో డెక్కన్ మెడికల్ కళాశాలలో మెడిసిన్ చేశాను అంటున్నారు. అసలు మీరు మెడిసినే చేయలేదు, నకిలీ సర్టిఫికేట్ తీసుకొచ్చారంటూ కౌన్సిలర్ నాగేంద్ర ప్రసాద్ మీడియా ముందుకు వచ్చి నానా యాగి చేశారు, ప్రెస్ మీట్ పెట్టి నానా ఆరోపణలు చేశారు. ఈరోజు మీరు అడుగుతున్నారు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి గురించి అన్నప్పుడు అతని నేపథ్యం కూడా కనుక్కోవాలి మీరు. ఈజ్ ఏ పిటిషన్ మాంగర్. మొత్తం మీద అయితే నాగేంద్ర ప్రసాద్ మీద పరునాశన దావా వేశారు. 3 కోట్లు ఖచ్చితంగా వస్తుంది. గతంలో ఎన్టీ రామారావు గారికి కూడా మీ నాన్నగారు జాతకాలు చెప్పేవారంట. రామారావు గారికి ముఖ్యమంత్రి అవుతామని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి మా నాన్నగారు. అంతవరకు ఓకే అయింది. అయితే అదే మీ నాన్నగారు ఎన్టీ రామారావు గారు జాతకం చెప్పారు. లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటూ రాజయోగం పడుతుందని చెప్పడంతో మీ నాన్నగారి జాతకం మాటలుని ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక రాజయోగం కాదు కదా, ఏ యోగం లేకుండా ఉన్న యోగం కూడా ఊడిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే నాకు అంత ఇంటర్నల్గా అక్కడ జరిగినటువంటి విషయాల గురించి అయితే నాకు తెలియదండి. నాన్నగారి మరణం తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నాన్నగారు లేకపోవడంతో మీకు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బివి మోహన్ రెడ్డి కుమారుడిగా మీరు ఎందుకు విజయం సాధించలేకపోయారు? టికెట్ నాకు రాలేదండి, మా నాన్నగారే పోటీ చేశారు. 2012లో ఉప ఎన్నికల్లో కూడా అదే కదా నేను చెప్పింది. ఆరోగ్యం బాగలేని రోజు కూడా వారు అలాగే కూర్చొని అలాగే వారు ప్రచారం చేసుకుంటూ ఆ యొక్క నిజాన్ని నేను దాచుకున్నాను. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు కూడా. ఇకపోతే వరదాపురం సూరి గారికి, పరిటాల సుందమ్మ వర్గానికి ఎప్పుడూ కూడా యుద్ధ వాతావరణం, ఎప్పుడు రాళ్ళు విసురుకునే ఉంటారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కూడా కడప జిల్లా. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? కడప జిల్లా అసలు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు? ఎప్పుడు శిలాఫలకం పడిందంటారు? నాకు తెలిసినంత వరకు 2000 ఆ టైంలోనే జరిగిందండి. అది గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పూర్తయిందంటారా? మా నియోజకవర్గంలో మా వరకు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో మొత్తం మేము పూర్తి చేసి నీళ్ళు కూడా స్థాయిలో కాలేదు కదా. మిగిలిపోయిన పనులు చేస్తూ అంటే ఈ పనులు మేము పూర్తి చేశామంటే ఇప్పుడు ప్రస్తుతము సంకలు గుద్దుకుంటున్నారు. అంటే మీరు చెప్పినట్లుగానే గతంలో పనులు ప్రారంభించి 70% పనుల వరకు పూర్తి చేసిన వైఎస్ రాఘవేంద్ర రెడ్డి గారిది గొప్పతనం అంటారా? మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తున్న చంద్రబాబు నాయుడు గొప్పతనం అంటారా? రాజశేఖర్ గారు నిజంగా ప్రాజెక్టులు పరిగెత్తించుంటే మరి ఇక్కడ పులికనుమ కానీ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కానీ 2014 వరకు ఎందుకు పూర్తి కాలేదు? దానికి మీరు సమాధానం చెప్పండి. అంటే తెలుగంగ ప్రాజెక్టును పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి కాదా? అంటే కడప, చిత్తూరు జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చడానికి తెలుగంగ ప్రాజెక్టుని రూపకల్పన చేసింది ఎన్టీ రామారావు గారే. కానీ దాన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారే కదా. ఈరోజు ఏదో విమర్శ చేయడానికని కాదు. ఈరోజు మీరు డేటా కానీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే రాజధాని అనేది ఒక అద్భుత దీపం కాదు, ఇట్స్ టేక్ సమ్ టైం అంటారు. అక్కడేమో పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేయలేకపోయారంటారు. పోలవరం ప్రాజెక్టును పనులు ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. ఒక విషయం మీరు కూడా అర్థం చేసుకోవాలి. నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అంటే ఒక విచక్షణతో కూడి ఒక ఆలోచనతో ఓట్లు వేసే పట్టభద్రులు కావచ్చు, ఇటు ఉపాధ్యాయులు కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో మీకు చెంపపెట్టుగా మారింది కదా. అంటే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్కు. అభ్యర్థి యొక్క ఇది ఉండొచ్చు, అంతేకాకుండా అక్కడ లోకల్గా ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ కానీ, దాంట్లో పోల్ మేనేజ్మెంట్ కానీ. ఇది రెఫరెండం కాదండి, ఏదో అభివృద్ధికి రెఫరెండం అని మీరు అంటుంటే గెలుపుని అభివృద్ధికి అట్లా అన్నప్పుడు ఒక పట్టభద్రుడు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయలేదు కదా. అంటే ఎప్పుడు కూడా మేము అభివృద్ధి చేశాం, అది చేశాం, ఇది చేశామన్న అలాంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఎన్నికలకు పోలేదు? ఎన్నికలకు పోస్తే గెలిచే సత్తా ఉందంటారా? ఈ స్థానంలో మీరు ఎమ్మిగనూరులో కూర్చొని మాట్లాడినప్పుడు అసలు ఈ ప్రశ్న అడగడానికి కూడా మీరు కొంచెం ఆలోచించాలా.
అంటున్నప్పుడు రాజీనామా చేయించవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి పదే పదే సవాళ్ళు చేస్తున్నారు, ఆ సవాళ్ళను స్వీకరించి అందరి చేత రాజీనామాలు చేయించవచ్చు కదా. నంద్యాల ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతారా? నేను డాక్టర్ బి జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెగనూరు ఎమ్మెల్యే. ఇప్పటివరకు ఐ డ్రీమ్ నాగరాజు గారు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూని ఐ డ్రీమ్ ఛానల్లో మీరు చూడగలరు. వాచ్ ఇట్ కైండ్లీ. థ్యాంక్ యూ.